వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించిన శ్రీ గౌరవ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఎండి ఆవేశ్ చిస్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు టీపీసీసీ తంగలపల్లి రవికుమార్, పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్, కుక్కదు సోమయ్య, దొనకొండ రాములు, పిట్టల బాలరాజ్, బానోత్ వెంకటేష్ నాయక్, పోలిశెట్టి అనిల్ నాయక్, మజర్, కొల్లూరి రాజు, బండారు రవివర్ధన్, పిట్టల బాలరాజు, గ్యాస్ చిన్న, సాయి రమేష్, వినోదులు ఉన్నారు. ఓకే, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా భువనగిరిలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే మనకు రాజ్యాంగం సంక్రమించింది. అంత గొప్ప రాజ్యాంగం మరి అందించినందుకే ఈ దేశం అంతా కూడా ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు ఒక సమాన స్థాయికి రావడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణం తప్పితే ఇంకోటి కాదు. అట్లాంటి మహనీయునికి మరి ఆయనను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ గారి నాయకత్వంలో నివాళులు అర్పించింది. భారత రాజ్యాంగ నిర్మాత బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరూ పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ అంటారు, అవి సాధించినప్పుడే అంబేద్కర్కి నిజమైన నివాళులు అర్పించడం జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.